సార్ చెప్పారు, నేను ఫస్ట్ 10th క్లాస్ వరకు చదివిన తర్వాత మా అమ్మ నాన్న నాకు చదివేయడానికి డబ్బులు లేవంటే పెయింటర్ గా నేను ఫిక్స్ అయిపోయినా. పెయింటర్ గా చేసేటప్పుడు టీచర్స్ వీళ్ళందరూ లైఫ్ లో ఎలా వెతకాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఈ మాటలు విని నేను కూడా బాగా డబ్బు సంపాదించాలి అని కోరికలు ఉన్నాయి. కానీ లాస్ట్ కు పెయింటర్ దగ్గరకు వచ్చేసరికి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత పెయింటింగ్ చేస్తూ ఉంటే ఒక కంపెనీ పరిచయం అయింది. ఆ కంపెనీ 5 years చేశాను. నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బు బాగా వస్తుందని చాలా మంది చెప్తూ ఉంటే సరే అవుదామని చెప్పేసి జాయిన్ అయ్యి 5 years దాంట్లో బాగా హార్డ్ వర్క్ చేశాను. దాంట్లో వచ్చిన హైయెస్ట్ చెక్ నాకు 2000 అండి. ఎంతండి? 2000 వచ్చింది. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది ఇవన్నీ బోగస్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఏ నెట్వర్క్ మార్కెటింగ్ వద్దని చెప్పేసి పెయింటింగ్ చేసుకుంటున్నా. ఎవరైనా ఇలా మార్కెటింగ్ ఉంది బాబు నువ్వు చేస్తావా అని నా దగ్గరికి వస్తే వాళ్ళు ఏమీ లేదు, లోపలికి తీసుకెళ్లి బాగా కొట్టి బయటికి తరిమేసి అంత నెగిటివ్ కేసులు పెట్టాము, స్ట్రైకులు చేసాము. ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ ఇంత నెగిటివ్ పర్సన్ నేను. అలాంటి టైంలో మా అప్లైన్ మా ఇంటికి వచ్చాడు. మళ్ళీ నీతో ఒక మాట మాట్లాడాలి, ఇండియన్ కంపెనీ వెస్టీజ్ ఒక కంపెనీ వచ్చింది, దాని గురించి నీతో మాట్లాడాలంటే సార్ నా గురించి నీకు తెలుసు కదా అని. నువ్వేమన్నా చేయి, తర్వాత నువ్వు ఫస్ట్ ప్లాన్ విను అన్నాడు. సార్ వెస్టీజ్ ప్లాన్ ప్రొడక్ట్ విన్న తర్వాత నాకు ఆ రోజు అనిపించింది